సో హలో గాయ్స్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము మన లెజెండ్ జాన్ సీనా గురించి మాట్లాడదాం. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన జాన్ సీనా ఇలాన్ మస్క్ది ఒక ఫోటో పోస్ట్ చేసిన, దాని తర్వాత ఏమైందంటే ఒక హేట్ రావడం స్టార్ట్ అయిపోయింది మన జాన్ సీనా పైన. చూడండి, నాకు తెలిసి కొంతమంది ఫ్యాన్స్ అంటే కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు రెడీ ఉంటారు అనుకుంటా. యాక్చువల్లీ వాళ్ళు ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఒక హేటర్స్. వాళ్ళు రెడీ ఉంటారు ఎప్పుడు ఏ సూపర్ స్టార్ అంటే ఏమైనా వాళ్ళ ప్రకారం ఏమైనా తప్పు చేసినట్టు అనిపిస్తే వాళ్ళు రెడీ ఉంటారన్నమాట హేట్ చేయడానికి. అండ్ వాళ్ళు జాన్ సీనా పైన కొంచెం హేట్ చేయడం స్టార్ట్ చేసినారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇంకొక అప్డేట్ గుర్తుంది కదా, మన జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పేసిండు, ఒకవేళ నేను లాస్ట్ మ్యాచ్ కోసం అంటే నేను లాస్ట్ టైం ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించాలంటే, నేను ఫైట్ చేయాలంటే డబ్బులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి అని చాలా క్లియర్గా చెప్పిండు కదా. సో మేబీ దానివల్ల అనుకుంటా అంటే రిటైర్మెంట్ అయ్యి ఒకటిసారి మరోసారి ఫైట్ చేస్తా అంటాడు ఏందని ఐ థింక్ కొంతమంది ఫ్యాన్స్ ఇక హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటా. అందుకని ఒక ఛాన్స్ దొరకంగానే మన జాన్ సీనా పైన ఒక హేట్ అనేది స్టార్ట్ చేసినారు. అంటే ఉన్నారు ఫ్యాన్స్, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ ఈ హేటర్స్ అనేది హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు ఒకసారి మీ కామెంట్లు చెప్పండి. అండ్ అంతేకాదు, మన కోడీ రోడ్స్కి ఇప్పుడు హ్యాజ్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ 100 days మళ్ళొకసారి కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నేను మళ్ళొక్కసారి అని ఎందుకు అన్నానో ఒక్కసారి మీరు ఈ ఫోటో చూడండి. కోడీ రోడ్స్ ఫస్ట్ టైం అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు 378 days వరకు ఛాంపియన్ ఉన్నాడు. దాని తర్వాత ఓడిపోయాడు. మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు 159 days వరకు ఛాంపియన్ ఉన్నాడు అన్నమాట. తర్వాత మళ్ళొకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళొకసారి గెలిచి ఇప్పుడు 100 days హ్యాజ్ ఏ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ మన కోడీ రోడ్స్కి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్? చూడండి, కోడీ రోడ్స్ పైన ఒక హేట్ హేట్ అయ్యి మాట్లాడు, బట్ ఏంటంటే ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్తాను, టైటిల్ రెయిన్ అనేది అంటే ఫ్యాన్స్కి గుర్తుండిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు అది కోడీ రోడ్స్ అని కాదు, ఎవరున్నా సరే ఒక టైటిల్ రెయిన్ ఉన్నప్పుడు ఏదో అది ఫ్యాన్స్కి గుర్తుండిపోవాలి, ఆ లెవెల్లో ఉండాలి బాస్ టైటిల్ రెయిన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు కోడీ హేటర్స్ అని కాదు, ఫ్యాన్స్ అని కాదు, నార్మల్గా మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫోటో మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ 3 టైటిల్ రెయిన్స్ది రికార్డ్ ఉంది ప్రెజెంట్ కోసం. సో ఇప్పుడు ఈ 3 టైటిల్ రెయిన్స్లో ఏ టైటిల్ రెయిన్ మీకు అసలు గుర్తుంది కోడీ రోడ్స్ది? అంటే ఒక హైలైట్ అంటారు కదా, ఆ హైలైట్ టైటిల్ రెయిన్ మీకు దీంట్లో ఏది అనిపించిందో, అసలు అనిపించిందా లేదా, అది మీరు క్లియర్లీ ఒకసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఒబా ఫేమి అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్, ఇప్పుడు నెక్స్ట్ రాలో ఒబా ఫేమి వర్సెస్ డామినిక్ మ్యాచ్ ఉంది. సో ద బీస్ట్ వస్తే మేబీ ఇక్కడ వచ్చినా రావచ్చు, లేదంటే ఫైనల్స్ మ్యాచ్లు అంటే ఇప్పుడు మేబీ రేపు ఒబా ఫేమి గెలవచ్చు. అంటే ఒకవేళ బ్రాక్ వస్తే మంచిది, బట్ ఒకవేళ రాకపోతే మాత్రం ఒబా ఫేమి గెలుచడం మీకు తెలుసు. దాని తర్వాత ఫైనల్స్ మ్యాచ్లో అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒబా ఫేమికి ఏమైనా ఇంటరప్ట్ చేయొచ్చు. సో ఈ టైంలో ఒక సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ కోసం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ పైన మీరేమంటారు? అంటే రీసెంట్లీ ది లెజెండ్ మన బులీర్ ఒక మాట చెప్పినట్టు, అంటే మన ఒబా ఫేమి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ గెలవాలన్నమాట, కింగ్ అయిపోవాలి అండ్ ఛాంపియన్షిప్ కోసం మీ ఫైట్ చేయాలి రోమన్ రెయిన్స్తో. అండ్ రెసల్మేనియా అంటున్నాం సారీ, మన సమ్మర్ స్లామ్ నైట్ 1లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలి. అండ్ సమ్మర్ స్లామ్ నైట్ 2లో రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తే హైలైట్గా అయిపోతాను ఈ టైప్లో చెప్పిండు అనమాట కొన్ని రోజుల ముందు. సో మేబీ ఇప్పుడు ఆ టైప్లో ఏమైనా జరుగుతుంది అంటారా, లేదంటే అసలు ఈ టైప్ జరిగితే మంచిగా ఉంటుందా? ఒబా ఫేమి సమ్మర్ స్లామ్ 2 nights మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసి ఫస్ట్ నైట్లో సమ్మర్ స్లామ్లో ద బీస్ట్తో ఫైట్ చేయాలి, తర్వాత రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తే అసలు ఏమైనా మంచిగా ఉంటుందంటారా, లేదంటే ఒబా ఫేమి అసలు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలవకుండా ద బీస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ద బీస్ట్తోనే సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? గాయస్, మీకు ఒకసారి ఏమనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్లు చెప్పండి. ఎందుకంటే ప్రెజెంట్ ఒబా ఫేమికి ఏ టైప్లో పుష్ ఇస్తున్నారో ఆ పుష్ చూస్తుంటే, లేదా ఇప్పుడు ప్రెజెంట్
కన్ఫామ్గా ఏం చెప్పలేము. అంటే ద బీస్ట్ ఇంటరప్ట్ చేసేంత వరకు ఏం చెప్పలేం బాస్. ఒకవేళ బ్రాక్ లెస్నర్ ఇంటరప్ట్ చేయకపోతే కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచేది మన ఒబ్బా ఫేమే. ఇది మాత్రం కన్ఫామ్ వీళ్ళు ఇచ్చే పుష్ చూస్తుంటే. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇంటరప్ట్ చేస్తే మేబీ ద బీస్ట్ వర్సెస్ మన ఒబ్బా ఫేమే జరుగుతుంది సమ్మర్ స్లామ్లో. ప్రజెంట్ అయితే ఇదే కనిపిస్తుంది. అండ్ రేపు రా జరిగిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్, రోమన్ రేన్స్ నెక్స్ట్ అపీరియన్స్ పైన, అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడు అండ్ ఇంకా ఎన్ని రోజుల కోసం, అంటే ఇంకా ఎన్ని వారాల కోసము రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు అంటే రోమన్ రేన్స్ షెడ్యూల్ పైన ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రోమన్ రేన్స్ అయితే నెక్స్ట్ రా కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. కానీ దాని తర్వాత సంగతి ఏంటంటే ఇవి చూడండి, June 15th అంటే మన కోసం June 16th అనే రేపు. సో June 16th రోజు మన రోమన్ రేన్స్ వస్తాడు. దాని తర్వాత ఇక్కడ డేట్ చూస్తే మీరు June 29th రోజు కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు, July 13th కోసం అండ్ July 27th రోజు కాకపోయే రా ఎపిసోడ్స్ కోసం ప్రెజెంట్ రోమన్ రేన్స్ ఇక్కడ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. అండ్ ఇక్కడ మీరు డేట్స్ గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు రేపు రోమన్ వస్తాడు కదా. సో రోమన్ రేన్స్ రేపు రాలో కనిపించిన తర్వాత ఇంకొక రా వస్తుంది కదా. సో ఆ రా షోలో కనిపించాడు. దాని తర్వాత కాకపోయే రా షో కోసం అంటే June 29th కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ June 29th తర్వాత ఇంకొక రా ఎపిసోడ్ మిస్ అవుతుంది. అండ్ July 13th రోజు కాబోయే రా ఎపిసోడ్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ July 13th తర్వాత ఇంకొక రా ఎపిసోడ్ అనేది మిస్ అవుతుంది. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా July 27th రా ఎపిసోడ్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. అంటే మధ్యలో ఒక్కొక్క రా మిస్సింగ్ ఉందనేమాట. చెప్పలేము. మీకు తెలుసు రోమన్ రేన్స్ షెడ్యూల్ పైన మధ్యలో చాలా గడబడైంది. ఒక్కసారి ఏమో మనకి ఒక షెడ్యూల్ వచ్చింది, దాని తర్వాత ఆ షెడ్యూల్ చాలా చేంజెస్ జరిగినాయి అనేమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ అపీరియన్స్ అంటే నెక్స్ట్ అపీరియన్స్ ఈ నెక్స్ట్ షెడ్యూల్ పైన మేబీ ఏమైనా చేంజెస్ అయితే మాత్రం రోమన్ రేన్స్ రెగ్యులర్గా కనిపించలేదంటే ఒక రాలో కనిపిస్తాడు, ఇంకో రాలో కనిపించాడు, ఇంకో రాలో కనిపిస్తాడు, ఇంకో రాలో కనిపించకుండా ఈ టైప్లో రోమన్ రేన్స్ మనకి కనిపిస్తాడు బాస్. సో ఇప్పుడు ఈ షెడ్యూల్ పైన ఒక్కసారి మీరు చెప్పండి, దీంట్లో ఏమైనా చేంజెస్ అయితే మంచిదా లేదా ఈ టైప్లో ఉంటే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ అంటే గుర్తొచ్చింది బాస్, రీసెంట్లీ రోమన్ రేన్స్ యూఎఫ్సీది వైట్ హౌస్ ఈవెంట్లో కనిపించింది అనమాట. ట్రిపుల్ హెచ్తో మన రోమన్ రేన్స్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇంకా ఒక రీజన్ ఉంది, అంటే వీళ్ళ మధ్యన అంత పడదని చాలా జరిగింది. బట్ ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చినట్టు ఉంది. సో అందుకనే ఒకప్పుడు వీళ్ళు అంటే బ్యాక్ స్టేజ్ ఫోటో షేర్ చేసినారు. అండ్ ఇప్పుడు యూఎఫ్సీ వైట్ హౌస్ ఈవెంట్లో ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రేన్స్ ఫోటో అంటే వాళ్ళు ఒకసారి కనిపించారన్నమాట ఒక జాల. అండ్ ఫోటో వైరల్ అవుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ యూఎఫ్సీ ఫైటర్ అంటే ఒక మనిషి ఉన్నాడు అనమాట, కానర్ మ్యాగ్రెగర్ అని. సో ఆ మనిషి ఏం చేసిండంటే రోమన్ రేన్స్ది ఇన్సల్ట్ చేసిండు బాస్. యూఎఫ్సీ ఫైటర్ ఏమని ఇన్సల్ట్ చేసిండు అంటే టీకేఓ ఉంది కదా, మన టీకేఓ ఒక ట్వీట్ చేసింది, రోమన్ రేన్స్ అంటే ఓటీసీ వైట్ హౌస్ ఈవెంట్ వచ్చిండని ఈ టైప్లో ఒక ట్వీట్ చేసింది అనమాట. ఓటీసీ వచ్చేసిండని ఈ వైట్ హౌస్ ఈవెంట్లో. సో రోమన్ రేన్స్ ఇక్కడ ఈవెంట్లో వచ్చిండని మన టీకేఓ ట్వీట్ చేయంగానే ఈ కానర్ మ్యాగ్రెగర్ ఏం చేసిండంటే ఎవరు అంటే హూ అని రాసిండు. ఓటీసీ వచ్చేసిండు వైట్ హౌస్ ఈవెంట్లో అని టీకేఓ ట్వీట్ చేసినప్పుడు అసలు ఎవరు హూ అని రాసిండు అనమాట అక్కడ. సో ఒక చిన్న అంటే మేబీ ఒక ఫ్యూడ్ అనుకుంటా, మేబీ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మా డబ్ల్యూడబ్ల్యూ అయినా సరే వీళ్ళ మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు అని కూడా చెప్పలేం. బట్ ఈ టైప్లో చేసిండు. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూఎఫ్సీకి సపోర్ట్ చేయడానికి రోమన్ రేన్స్ అక్కడ వెళ్తే యూఎఫ్సీ ఫైటర్స్ ఏమో ఈ టైప్లో ట్వీట్ చేసి ఇన్సల్ట్ చేయడం, అంటే కొంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, కొంతమంది ఏమో దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ టైప్లో తీసుకుంటారో, ఇప్పుడు ఒక లెక్కలో చూస్తే రోమన్ రేన్స్ది ఇన్సల్ట్ చేసిండు అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటే రోమన్ రేన్స్ సైడ్ నుంచి ఏమైనా రిప్లై వస్తే నేను కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. రోమన్ రేన్స్ చాలా మంచి రిప్లై ఇచ్చి పడేస్తాడు.
పెద్ద మాట ఏం కాదు రోమన్ రైన్స్ కోసము. సో ప్రెజెంట్ కోసం మీరేమంటారు, అసలు ఎవరు ఓటీసీ అన్నట్టు అక్కడ ట్వీట్ చేసిండు అనమాట. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ ఈ UFC వైట్ హౌస్ ఈవెంట్లో వచ్చింది కదా, వచ్చినందుకు బాస్ ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక హేట్ వస్తుంది అనమాట రోమన్ రైన్స్ పైన. ఎందుకంటే ఇక ట్రంప్ ఉండే, సో ఒక టైప్లో ట్రంప్కి సపోర్ట్ చేస్తుండే అన్నట్టు ఈ టైప్లో ఒక హేట్ వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఫ్యాన్స్, నేను ఇందాక జాన్ సీనా గురించి చెప్పినప్పుడు అదే మాట చెప్పాను, ఫ్యాన్స్ రెడీ ఉంటారు అనుకుంటా, హేట్ చేసేటోళ్ళు ఎప్పుడు హేట్ చేయడానికి రెడీ ఉంటారు. వాళ్ళు ఒక రీజన్ దొరకగానే వాళ్ళు హేట్ చేస్తారు. సో రోమన్ రైన్స్ పైన ఒక రీజన్ దొరికినట్టుంది. సో అందుకని వాళ్ళు హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ ఒకటి అర్థం చేసుకోవాలి, హేటర్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. TKO WWE అండ్ UFC ఇద్దరు కంపెనీకి నడిపిస్తాను అనమాట. అంటే ఈ రెండు కంపెనీకి ఇక్కడ ఈ మర్జ్ చేసిందే TKO. సో ఇప్పుడు TKO WWE UFC మొత్తం ఒకటే కాబట్టి మన WWE సూపర్ స్టార్స్ అంటే ఇంతకుముందు UFCకి సపోర్ట్ చేస్తుంటే అండ్ ఇప్పుడు ఒక అఫీషియల్ చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడానికి వెళ్తారు. అంటే ఒక లెక్కలు చూస్తే ఇది అలా జాబ్ అయిపోయింది అనుకోండి. TKO చెప్తుంది అనుకుంటా వీళ్ళకి, మీరు UFC ఈవెంట్లో వెళ్ళండి, దానివల్ల కొంచెం ఇంకా హైలైట్ అవుతుంది UFC ఈవెంట్ అని వాళ్ళు చెప్పి మరీ పంపిస్తారు. ఇంత సింపుల్ లాజిక్ వీళ్ళు మిస్ చేసి ఇక్కడ ఏంటంటే రోమన్ రైన్స్ ఈవెంట్లు ఎందుకు వచ్చిండు, ఇది కరెక్ట్ కాదు అని కొంతమందిగా హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. రోమన్ రైన్స్ పైన సింపుల్ లాజిక్ మిస్ చేసి మరి హేట్. నాకు తెలిసి ఈ లాజిక్ గురించి చాలా బాగా తెలుసు. TKO WWE UFC మొత్తం మర్జే ఉంది. సో అందుకనే WWE సూపర్ స్టార్స్ అక్కడ కనిపిస్తారు, UFC సూపర్ స్టార్స్ ఇక్కడ కనిపిస్తారు, WWE ఇదంతా ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పటి నుంచే మన WWE సూపర్ స్టార్స్ సపోర్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పిన TKO మర్జ్ అయినప్పటి నుంచి ఇంకా లీగల్ చాలా మంచిగా, అంటే ఇక వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు వెళ్ళి ఇక్కడ సపోర్ట్ చేస్తారనే మాట ఒక లెక్క జాబ్ అయిపోయింది. బట్ ఇంత చిన్న లాజిక్ వాళ్ళకి తెలుసు, బట్ అయినా సరే కావాలని సోషల్ మీడియాలో ఒక హేట్ అనేది చేస్తున్నారు రోమన్ రైన్స్ పైన. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ కామెంట్స్ చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే LA Knight రోమన్ రైన్స్ అపోనెంట్ కావచ్చు అని అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే LA Knight రీసెంట్లీ బ్లడ్ లైన్ గురించి బ్యాడ్గా మాట్లాడడం, రోమన్ రైన్స్ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడడం అండ్ రీసెంట్లీ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఓడిపోవడం సోలో సికోవా వల్ల. సో ఎక్కడనో LA Knight ఏం చేస్తాడంటే మేబీ అది రేపే కావచ్చు, అంటే రోమన్ రైన్స్ వచ్చినప్పుడు LA Knight వచ్చి మీ ఫ్యామిలీ వల్ల అది ఇది ఏదో సంథింగ్ ఏదో అంటడం కూడా ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ కావచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే WWE ఏ టైప్లో చూపిస్తుందో ఈ మధ్యలో, ఆ టైప్లో చూస్తే మాత్రం LA Knight అనిపిస్తుంది ప్రెజెంట్ కోసం నెక్స్ట్ అపోనెంట్. అండ్ ఇప్పుడు WWE ఇక్కడ బిస్కెట్ చేస్తుందా, ఇది మొత్తం ఇక WWE పైన ఉంది బాస్. ఎందుకంటే వాళ్ళు మాత్రము చాలా క్లియర్లీ టీజ్ ఇస్తున్నారు, వాళ్ళు మాత్రం చాలా క్లియర్లీ అంటే LA Knight ఏ టైప్లో రోమన్ రైన్స్ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ చాలా క్లియర్లీ కనిపిస్తుంది. ఇంత టీజర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వేరే అపోనెంట్ రోమన్ రైన్స్ ముందు తీసుకొస్తే ఇక అది బిస్కెట్ చేసినట్టు అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ అసలు ఎవరైతే మంచిగా ఉంటుంది ప్రెజెంట్ కోసం. అంటే నేను ఏదో సమాస్లైమ్ అపోనెంట్ గురించి మాట్లాడుతాను, ప్రెజెంట్ ఇప్పుడు నెక్స్ట్ అపోనెంట్ గురించి మాట్లాడుతున్నాను. మేబీ నెక్స్ట్ అపోనెంట్ LA Knight కావచ్చు అనుకుంటా. ఒకవేళ రోమన్ రైన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైట్ చేస్తే అప్పుడు మేబీ LA Knight అపోనెంట్ కావచ్చు అనుకుంటా రోమన్ రైన్స్కి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.